back to Afrik Cruise channel. Hi, how are you? So friends, already మీకు చెప్పాను, ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది ఫన్నీ క్వశ్చన్స్ విత్ పీపుల్ అని. సో నెక్స్ట్ విల్ బి స్టార్టింగ్ ద సెకండ్ ఎపిసోడ్ ఫన్నీ క్వశ్చన్ విత్ పీపుల్. సో వి 3 ఆర్ యాంకర్స్. సో ఫస్ట్ మన రామ్తయ్య. హాయ్, వాచ్ టిల్ ద ఎండ్ మొత్తం చూడండి. అండ్ మనకు ఒక కొత్త యాంకర్ కూడా జాయిన్ అయ్యాడు. ఈజ్ మిస్టర్ సూర్యతేజ. హై పీపుల్, కానీ దానికి ముందు అఫ్రిక్ క్రూజ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం మరి. లెట్స్ స్టార్ట్ ఎపిసోడ్ నెంబర్ 2. కొన్ని అరే మైక్ మీరు దానికి టకా ఆన్సర్లు చెప్పాలన్న. మన స్టేట్ సీఎం నువ్వు నాకు భలేగా నచ్చావు. సీఎం సీఎం ఆయననే. పక్కా కాన్ఫిడెంట్ లాక్ కర్ దే. మాకైతే ఆయననే. తెలంగాణనే కదా. కాదన్నా, స్టేట్ సీఎం. మన స్టేట్ సీఎం ఎవరు? మన తెలంగాణ స్టేట్ సీఎం. అవును మహాప్రభు. కే చంద్రశేఖర్. కాదు. మాది కేటీఆర్. ఎలా? హౌ హౌ అని అడుగుతున్నాను. హౌ? కాదన్నా, ఆయననే. కాదు. పక్క ఆలోచించానన్నా. ఆయననే పక్క ఆలోచిస్తున్నావు. చంద్రశేఖర్. ఏం చేస్తారు? నేను కూడా ఆలోచించి ఆన్సర్ చెప్తున్నా. కాదన్నా, కాదు. అయితే మన స్టేట్ కాదు, అయితే వేరే స్టేట్. నాది తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ కదా, కేసీఆర్ సీఎం. క్వశ్చన్ ఏం అడిగినా క్వశ్చన్ అడుగుతా, కానీ దానికి మీరు టకా ఆన్సర్ చెప్పాలని చెప్పిన. ఏమని అడిగినా స్టేట్ సీఎం ఎవరని చెప్పిన. ముందు టకా ఆన్సర్ చెప్పాలని చెప్పిన. అరే అట్లనా? టక కేసీఆర్. చాలా మంది చాలా విషయాలు చెప్తారు. అది ఏది కూడా ఆగమాగం కావద్దు. ఆలోచన చేయాలి. వాస్తవం ఏందో గమనించాలి. అది అసలు క్వశ్చన్ మనం కరెక్ట్ రిసీవ్ చేసుకుంటే ఓకే, మంచి. ఇంకో క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ఆయన అన్ని నేను అడగాలా, మీరు అడగారా? ఇంకో క్వశ్చన్ అన్న. ఒక రెడ్ స్టోన్ ఉందన్న, ఎర్ర కలర్ స్టోన్ ఉంది, రాయింది. దాన్ని ఒక బ్లూ కలర్ చెరువులో పడేసినాం అన్న. ఏమవుతుంది? మునిగిపోతుంది. ఏమవుతుంది? అవునా? నిజంగానా? కాదు. కింది పోతుంది. రెడ్ కలర్ ఉన్నది. గ్రీన్ కలర్ దాకా చేసిరండి. గ్రీన్ కలర్ కదా. బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ సీల్ వేసినాం. ఏమవుతుంది? కప్పపోతుంది. అంటే ఇంకా కప్పేస్తే కరిగిపోతుంది. కాదు. ఏదో అన్ని క్వశ్చన్ అన్ని ఆలోచించాయి. క్రేజీగా ఆలోచించాను అన్న. క్రేజీ క్వశ్చన్ మళ్ళాడు ఆ క్వశ్చన్. నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? ఒక రెడ్ స్టోన్ ఉందన్న. ఆ ఎర్ర స్టోన్ ని మనము ఒక బ్లూ కలర్ సీల పడేసినాం. ఏమవుతుంది? పడేసినా కదా చెప్పారు. అసలు ఎందుకు పడేస్తారు? నేనేం అడిగాను, మీరేం చెప్పారు? పడేసిన పడేయాలనిపించింది, పడేసిన. అప్పుడు ఏమవుతుంది? కరిగిపోతుంది. ఏమైతుంది? ఇంకా స్టోనే అవుతుంది. అది ఏమవుతుంది క్రేజీ అనిపించాను. క్రేజీ అనిపించాను. ఈ సీఎం చెప్పలేదు. అయిపోయింది సీఎంది. ఇంకోటి చెప్పాలా? తడుస్తా. ఇంకో క్వశ్చన్ చెప్పాలన్నా. సో పిల్లలు వెళ్ళలేని స్కూల్. సరే ఇంకో క్వశ్చన్. మనం మిరపకాయ కొడితే ఏమవుతుంది? కారం అవుతుంది. కర్మరా బాబు. మిరపకాయ కట్ట
అరే ఫినిష్. సూపర్ సూపర్. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు, ఓకేనా? మీరు దానికి టకా టకా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? మన సీఎం ఎవరు? తెలంగాణ సీఎం ఎవరు? కాదు కాదు, మంచిగా మన సీఎం ఎవరు? Excuse me, sir. Problem ఏంటి? Can you please control yourself? తెరా నేను మీ క్వశ్చన్ ఏం అడిగినా దానికి టకా టకా ఆన్సర్ చెప్పాలని చెప్పిన, అర్థమైందా? సో దాని ఆన్సర్ టకా టకా, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో పిల్లలు వెళ్ళని స్కూల్ ఏది? గట్టిగా మాట్లాడు. School. పిల్లలు వెళ్ళని స్కూల్. పిల్లలు ఆల్రెడీ అందరు స్కూల్కి వెళ్తారు, కానీ వెళ్ళని స్కూల్ ఏది? వెళ్ళని స్కూల్ అంటే వెళ్ళని స్కూలేనా? కాదు కాదు, నెక్స్ట్ చెప్పండి. పిల్లలు వెళ్ళని స్కూల్. వెళ్ళని స్కూలా? జోకా సూపరా ఇருக்கு. డ్రైవింగ్ స్కూల్. సో నెక్స్ట్, ఒక రెడ్ స్టోన్ ఉన్నది, రెడ్ కలర్ స్టోన్ ఉన్నది, అది సముద్రంలో వేస్తే ఏమవుతుంది? నువ్వు చాలా గొప్పడవుతావురా. స్టోనే అవుతుంది. స్టోన్ అయితే స్టోనే అవుతుంది, కానీ సముద్రంలో వేస్తే ఏమవుతుంది? మరదే కితకితలంటే కాదు. రెడ్ కలర్ స్టోన్ వైట్ స్టోన్ అవుతుందా? ఆహా, ఏం చెప్పావురా? చెప్పండి. సముద్రంలో అయితే బీచ్ స్టోన్ అవుతుంది. గోవిందా నేను ఇప్పుడు ఏం చేయను గోవిందా? డిఫరెంట్ ఆన్సర్. ఎక్కడ వెళ్ళండి చెప్పండి. కలుస్తారు ఫస్ట్ సముద్రంలో వేస్తే. మన సీఎం ఎవరు? తప్పు. ఎవరయ్యా? ఎవరు నువ్వు? చెప్పు. ట్రై చేయండి, ట్రై చేయండి. తెలంగాణ ఇప్పుడు మన తెలంగాణకి ఎవరు? నువ్వు చెప్పు, నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. కాదు, తప్పు. ఆన్సర్ తప్పు. చెప్పండి, ట్రై చేయండి కదా. క్రేజీ థింగ్ చేయడానికి క్రేజీ ఉండాలి ఆన్సర్. కణకణలాడే నిప్పుని కాక మీదున్న క్రేజీని టచ్ చేయడానికి ప్రయత్నం చేయకు, మాడిపోతావు. ఎండ ఉన్నాడు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్కి టకాటా ఆన్సర్ చెప్పాను కదా. చక్కని చెప్పిండే కదా. చెప్పినా నేను చెప్పినా లేదా? ప్రెసెంట్ ఎవరున్నారు ఆయనే కదా. నేను చెప్పాను కదండి, టకాటకా చెప్పమన్నా. నేను అడిగితే టకాటకా ఆన్సర్ చెప్పాలి, అంతే, ఏం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిక్స్ చేస్తున్నారు కోరిక ఏమవుతుంది? స్పైసీ ఉంటుంది. స్పైసీ. తప్పు ఆన్సర్. అమ్మయ్యా, నవ్వవా? ఆపోజిట్. ఆపోజిట్ కూడా కాదు. మీరు ఏం చెప్తారు రైట్ అయితే ఫస్ట్ మీరు ఏం చెప్తారు రేపు? తీయకుంటుంది. అబ్బో, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇక మీరు నేను ఆన్సర్ చెప్తున్నాను. మిక్స్ చేయమంటారా? మళ్ళీ నువ్వు స్పైసీ అంటే క్రేజీగా చెప్పంటే తీయకుంటుంది. క్రేజీగా ఆలోచించాను. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. చెప్పలేరా? అంతేనా? ముక్కలు అవుతుంది అంతే. ముక్కలు అయితే అది నవ్వుతేనే స్పైసీ అయితే నేను నీలా చదువుకోలే, నాకింతే తెలుసు. ఉంటుంది కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మన వైస్ ప్రెసిడెంట్ చచ్చిపోయాడు, అప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే? ఎవరైతే ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అవుతారా ప్రెసిడెంట్? నీ దగ్గరుండి రాజకీయం బాగా నేర్చుకున్నారన్నా. అరే ఆలోచించడానికి మస్తు చెప్తారు మీరు ఆన్సర్ చెప్పి. లేదు ఆన్సర్ అని కాదు. ఇప్పుడైతే ప్రధాని అయితే ప్రెసిడెంట్ అంటున్నావు. ప్రెసిడెంట్ అంటున్నా. ఆలోచించారు మన వైస్ ఇరిటేట్ చేయకు, గెట్ లాస్ట్. ప్రెసిడెంట్ చచ్చిపోతే ప్రెసిడెంట్ ఎవరైతే చెప్పారు? ఇప్పుడు ఎవరు ఉన్నారండి ప్రెసిడెంట్? అది ఎందుకు అట్లనే కాదు, మీకు పాలిటిక్స్ వచ్చే మంచిగా. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు ఉన్నారు ప్రెసిడెంట్? అరే నరేంద్ర మోడీ కదా నరేంద్ర మోడీ ప్రెసిడెంటా? రాష్ట్రపతి. సరే చెప్పలేరా మరి? వైస్ ప్రెసిడెంట్ చచ్చిపోతే ప్రెసిడెంట్కి ఎంత సంబంధం ఉంటుంది? నాకు లేట్ అయింది. లేట్ అయింది.
వెళ్ళొస్తాను. సరే ఓకే ఓకే థ్యాంక్స్ అంకుల్. సో హాయ్ బ్రో, అప్పుడు యూట్యూబ్ ఛానల్. హాయ్ బ్రో, మీ పేరు? టోనీ. కొంచెం గట్టిగా బ్రా. టోనీ. ఓకే ఓకే. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని, ఈజీ క్వశ్చన్స్, ఓకేనా? మీరు దానికి టకా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? మన సీఎం కేసీఆర్ వాళ్ళు, సీఎం కేసీఆర్ వాళ్ళు కాదు, రాంగ్ ఆన్సర్. మన సీఎం కేసీఆర్ వాళ్ళు. కేసీఆర్ కాదు, సీఎం ఎవరు కాదు, సీఎం ఎవరు? మనిషి కూడా కాదు బ్రో, కమాన్. ఏదో ఓట నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? మనిషివా పశువా నువ్వు? ఆన్సర్ కావాలి నాకు. సీఎం ఎవరు? సీఎంతో ఉంటుంది కదా, ఆన్సర్ కావాలి, ఆన్సర్ కావాలి. పళ్ళు లేని పుల్లొట్లో తలపెట్టినట్టు అయిపోయింది నా బతుకు. అది తిందో వదలదు. అసలు ఏంటో నాకు ఈ టార్చరు. కాదు బ్రో, నెక్స్ట్ ఇంకేమన్నా గెసెస్? ఓకే సార్, నేను ఫస్ట్ మీ క్వశ్చన్ ఏమడిగినా మిమ్మల్ని, నేను ఏదైనా క్వశ్చన్ అడినప్పుడు మీరు టకా అని ఆన్సర్ ఇవ్వాలని చెప్పి. సో ఆన్సర్ ఇస్ టకా ఓకేనా? సో ఇంకో క్వశ్చన్, ఈ ట్విస్ట్ ఏంటి బాసు? పిల్లలు వెళ్ళలేని స్కూల్ ఏంటి? బాగా ఆలోచిస్తున్నా, అప్పుడు ఆలోచించు, ఆవేశపడదు, ఏం చేయాలో ఆలోచించు. పిల్లలు వెళ్ళలేని స్కూల్. క్రేజీ ఆన్సర్. పిల్లలు వెళ్ళలేదు స్కూల్. నో కేసెసా? నో కేసెస్. థింక్ ఇట్ బ్రో. నాట్ ఈవెన్ కిస్. ఐ థింక్ తర్వాత ఐ టెల్. సో ఇట్స్ డ్రైవింగ్ స్కూల్. పిల్లలు డ్రైవింగ్ స్కూల్కి వెళ్తారా? వెళ్ళలేదుగా. సో ఇట్స్ డ్రైవింగ్ స్కూల్, ఓకేనా? మీ పేరేంది? రంగమ్మ. మీ పేరు? దయామణి. దయమ్మా. సరే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మంచిగా అయిపోయి సన్నా అందరు నవ్వాలి మీరు చెప్పారు. నాకు ఒకటి మర్చిపోలేదు. అన్నీ నేనే చెప్పాలి, అన్నీ నేనే చేయాలి. దెన్ వాట్ ఆర్ యూ దేర్ ఫర్? మీరు ఏది చెప్తే, మీరు ఏదైనా చెప్పారు అనుకో, అందరు చూసి నవ్వాలి అది చూసి. నా జ్ఞాపకం ఉండదు ఏది చెప్పడానికి. జ్ఞాపకం లేదు కానీ నేను చెప్తాను. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. ఒక మిరపకాయ ఉంది, మిరపకాయని కొరికినావు, ఏమైతే చెప్పు? కారం అవుతుంది. కారం కాదు, ఇంకా వేరే ఏమైనా అవుతుంది. అదే అవుతుందమ్మా, నాకు తెలుసు ఏమవుతుందో, నువ్వు చెప్పు మరి ఏమవుతుందో. నాకు తెలియదని చెప్తా కొట్టుకుంటా. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. కారం అవుతుంది మళ్ళా. ఆ విషయం మాకు తెలుసులే. ఇంకోటి కూడా అవుతుంది, అదేం చెప్పు? తీపి అవుతుందా? చెప్తే అర్థం కదా. తీపి కాదు, ఇంకోటి అవుతుంది. మంచిగా ఆలోచించురి, కూరగాయలకు అర్థం కాకుండా చెప్పు. చెప్పు. అంతే మాకు తెలిసింది, ఇంకేం ఇరిటేట్ చేయకు. గెట్ లాస్ట్. సగం సగం 2 ముక్కలు అవుతాయి అంతే. 2 ముక్కలు అవుతాయి సగం సగం. 2 ముక్కలయ్యేదే. ఇగో సరే కానీ అమ్మమ్మ చెప్పు, ఇగో కొత్త సంవత్సరం వచ్చింది కదా. సో అయితే మరి కొత్త సంవత్సరంలో ఎట్లుందాం అనుకుంటారు? ఏమైనా మన వాళ్ళకి కానీ మనవరాళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటారా? చెప్పు. అందరు బాగుండాలని నువ్వు కోరుకుంటావు. దేవత తనే ఒక దేవత. కొత్త సంవత్సరం సూపర్, మీరు మంచిగా మీరు సంవత్సరం అంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మంచి అయినా చెడ్డ అయినా బాగుండాలనేది అదే. ఏం కాదు, ఏం తెలియదు, ఏం తెలియదని చెప్తుండేనే. అయిపోయింది నా పని. చాలా అట్లా ఉండాలని 2-3 ఉంటాయి కదా, 2 చెప్పురి. వాళ్ళు కొత్త సంవత్సరం కదా, వాళ్ళు ఉంటారు అన్నట్టు. నాకు రాదు, నేను నాకు సిగ్గుగా ఉంది. సరే చలో రైట్ మరి, థ్యాంక్స్. ఓకేనా?